వెల్కమ్ టు భక్తి బ్యూటిఫుల్ స్మాల్ స్టోరీస్. నేను రమణి. ఈ వీడియోలో మనము స్వర్గలోకంలోని గంగాదేవి భూలోకంలో జన్మించిన శాంతన మహారాజును ఎందుకు వివాహం చేసుకోవలసి వచ్చింది, అలాగే దేవతా స్వరూపులైన అష్టవసువులు కూడా భూమిపైన ఎందుకు జన్మించారు, భీష్మ పితామహుడు పుట్టినప్పటి నుంచి మహాభారత యుద్ధం వరకు ఉన్న మహోన్నతమైన పాత్ర భీష్మ పితామహునిది. ఒకరోజు బ్రహ్మలోకానికి వచ్చిన పవిత్రమైన గంగాదేవిని కామ దృష్టితో చూసిన మహాభిషునికి బ్రహ్మదేవుడు నువ్వు భూలోకంలో జన్మిస్తావు అని శాపం పెడతాడు. అప్పుడు మహాభిషుడు తప్పును ఒప్పుకొని బ్రహ్మదేవునితో, పరమాత్మ పుణ్యాత్ముడు రాజర్షి అయినటువంటి ప్రదీపునికి నేను కుమారునిగా జన్మిస్తాను అని అడుగుతాడు. బ్రహ్మదేవుడు అందుకు సరే అని ఒప్పుకుంటాడు. అయితే గంగాదేవి కూడా అదే దృష్టితో మహాభిషుని చూసినందుకు గంగాదేవిని కూడా శపిస్తాడు బ్రహ్మదేవుడు. కొంతకాలం నువ్వు కూడా భూలోకంలో మానవ స్త్రీగా బ్రతకాల్సి వస్తుంది అని. జరిగిన దానికి చింతిస్తూ గంగాదేవి భూలోకానికి వెళ్తూ ఉన్న సమయంలో భూలోకంలో అష్టవసువులు ఒకసారి విహరిస్తూ ఉన్న సమయంలో వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమంలో ఆశ్రయం పొందుతారు. ఒకరోజు విందు ఆరగించి వశిష్ఠ మహర్షి యొక్క కామధేనువు సంతతికి చెందిన హోమధేనువు సుశీల అనే గోవును అష్టవసువులలో ఒక్కడైన ప్రభాసుడు దొంగిలించగా మిగతా 7 మంది వసువులు కూడా ప్రభాసునికి సహాయం చేస్తారు. ఇదంతా దివ్య దృష్టితో చూసిన వశిష్ఠ మహర్షి మీరు అంతా కూడా దేవలోకం వదిలి భూలోకంలో జన్మించవలసిందిగా శపిస్తాడు. అయితే 8 మంది వసువులు కూడా క్షమాపణ కోరుతారు వశిష్ఠ మహర్షి దగ్గర. అయితే అసలు తప్పు చేసిన గోవును దొంగతనం చేసిన ప్రభాసునికి మాత్రం దీర్ఘకాలము భూలోకంలో జీవిస్తాడు అని, మిగిలిన 7 మంది వసువులు కూడా పుట్టిన వెంటనే మరణించి దేవలోకం చేరుకుంటారు అని శాపాన్ని తగ్గిస్తాడు వశిష్ఠ మహర్షి. బ్రహ్మదేవుని దగ్గర శాపం పొంది అటుగా వెళ్తూ ఉన్న గంగాదేవిని చూసి అష్టవసువులు కూడా ఆమె పాదాలకు నమస్కారం చేసి గంగాదేవికి మహాభిషునికి బ్రహ్మదేవుడు పెట్టిన శాపం గుర్తు చేసి మేము కూడా వశిష్ఠ మహర్షి దగ్గర శాపగ్రస్తులమైనాము తల్లి, మేము కూడా భూలోకంలో జన్మించాల్సి ఉంది కాబట్టి నీకంటే పవిత్రమైన వారు ఎవరున్నారు, మేము నీ కడుపున జన్మిస్తాము, మా శాపం తొలగించుకుంటాము అని వసువులు వేడుకుంటారు గంగాదేవిని. అందుకు గంగాదేవి సరే అని ఒప్పుకొనగా, మరొక కోరిక కూడా మన్నించాలి తల్లి, మా కోరికను మన్నించాలి అని అంటారు వసువులు. మేమందరూ పుట్టిన వెంటనే గంగా నదిలో మమ్మల్ని పడేయాలి, అందులో గంగా నదిలో మరణించి మా శాపం తీరిపోయి మేము మళ్ళీ దేవలోకానికి చేరుకుంటాం తల్లి అని అడుగుతారు వసువులు. అయితే గంగాదేవి 8 మందిని నేను కని ఒక్కరితో కూడా తల్లి యొక్క ఆప్యాయతను అనురాగాన్ని చూడకుండా అందరినీ నేను ఎలా మాతృత్వాన్ని పంచుకోకుండా ఉండగలను అని అనగా, అయితే ప్రభాసుడు అసలు దొంగతనం చేసినందుకు దీర్ఘకాలం భూలోకంలో జీవించాల్సి ఉంది కాబట్టి ప్రభాసుడు నీకు కుమారునిగా దీర్ఘకాలంగా ఉంటూ నీ కోరికను తీరుస్తాడు తల్లి అని గంగాదేవిని వేడుకొనగా, అందుకు గంగాదేవి సంతోషంతో సరే అని ఒప్పుకుంటుంది. అయితే తన కోరిక ప్రకారమే మహాభిషుడు ప్రదీపుడు అనే మహారాజుకు కుమారునిగా జన్మించి శాంతనుడు అనే నామకరణంతో యువరాజుగా పెరిగి పెద్దవాడు అయి ఉంటాడు. అయితే మహాభిషుడు స్వతహాగా ప్రకృతి ప్రేమికుడు కాబట్టి శాంతనుడు యువరాజుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ అప్పుడప్పుడు గంగానది తీరానికి వచ్చి గంగానది అలలను చూసుకుంటూ కాలం గడుపుతూ ఉంటాడు. ఆ సమయంలోనే గంగాదేవి
మనిషి రూపంలో శాంతనునికి కనిపించి ఒక అందమైన స్త్రీగా ముగ్ధ మనోహరమైన అందంతో శాంతనునికి కనిపించగా శాంతనుడు చూపు తిప్పుకోలేనంత అందంగా ఉన్న ఈ అమ్మాయి ఎవరు అని, ఈ యువరాణి ఎవరు అని ఆ క్షణంలోనే తను ప్రేమించి గంగాదేవిని నిన్ను నేను వివాహం చేసుకోవాలి అనుకుంటూ ఉన్నాను, దీనికి ఇంకా మార్పు లేదు, నా అభిప్రాయం ఇదే, ఇంకా వేరే ఎవరిని నేను వివాహం చేసుకోను, మిమ్మల్ని తప్ప అని అడుగుతాడు గంగాదేవిని. అయితే గంగాదేవి ఒక షరతు విధిస్తుంది శాంతనునికి. నేను ఏమి చేసినా నాకు అడ్డు చెప్పకూడదు, నేను చేసే పనికి ఎందుకు అని అడగకూడదు, అలా అయితేనే నీ దగ్గర నేను భార్యగా ఉంటాను, మీరు ఎప్పుడైతే నాకు అడ్డు చెప్పి నా గురించి అడిగినప్పుడు నేను వెళ్ళిపోతాను మిమ్మల్ని వదిలేసి అని మాట తీసుకొని శాంతనుని వివాహం చేసుకుంటుంది గంగాదేవి. ఇద్దరి సమ్మతంతోనే గంగాదేవి శాంతనుని యొక్క వివాహం జరిగిపోతుంది. అయితే అష్టవసువులకు ఇచ్చిన మాట ప్రకారము గంగాదేవి తనకు శాంతన మహారాజుకు జన్మించిన 7 మంది కుమారులను పుట్టిన వెంటనే గంగా నదిలో కలిపివేస్తుంది, గంగా నదిలో పడవేస్తుంది. శాంతన మహారాజు అది చూసి కూడా గంగాదేవికి అడ్డు చెప్పితే వెళ్ళిపోతుందేమో అని గంగాదేవి మీద ఉన్న ప్రేమతో అడ్డు చెప్పలేదు శాంతన మహారాజు. అయితే 8వ వసువు కూడా ప్రభాసుడు కూడా జన్మిస్తాడు 8వ కుమారునిగా. 7 మంది కుమారులను పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో ఉన్న శాంతన మహారాజుకు ఇక మీదట పిల్లల్ని పోగొట్టుకునే ధైర్యం నేను చేయను, నా బిడ్డను నాకు ఇవ్వవలసిందిగా శాంతన మహారాజు గంగాదేవిని కోరుతాడు. అందుకోసమే ఎదురు చూస్తూ ఉన్న గంగాదేవి కూడా సరే నాకు అడ్డు చెప్పారు కాబట్టి ఈ బిడ్డను తీసుకొని నేను వెళ్ళిపోయే ముందు జరిగిన విషయం నీకు చెప్పాలి అని ఇంతకు ముందు నదిలో పడవేసిన 7 మంది శిశువులు కూడా అష్టవసువులు అని వశిష్ఠ మహర్షి శాపం వలన భూలోకంలో నా కడుపున జన్మించిన వెంటనే వారు స్వర్గలోకానికి వెళ్ళడానికి నదిలో పడవేయాలి అని వారి కోరిక మేరకే నేను నదిలో పడవేశాను అని 7 మంది కుమారులను పోగొట్టుకున్నాను అని బాధలో ఉన్న శాంతన మహారాజుతో చెప్తుంది గంగాదేవి. ఈ పిల్లవానికి దేవవ్రతుడు అని నామకరణం చేసి ఈ పిల్లవాడు యువరాజు యుక్త వయసుకు రాగానే సకల విద్యలు నేర్పించి తిరిగి ఇదే గంగా నదీ తీరంలో మీకు అప్పగిస్తాను మహారాజా అని శాంతన మహారాజుకు మాట ఇచ్చి ఈ బిడ్డను తీసుకుని వెళ్ళిపోతుంది గంగాదేవి. సరిగ్గా 18 సంవత్సరాల తర్వాత శాంతన మహారాజు గంగా నదీ తీరంలో అలలను చూసుకుంటూ కాలం గడుపుతూ ఉన్న సమయంలో ఒక్కసారిగా గంగా నది ప్రవాహం ఆగిపోయి ఒక పిల్లవాడు తన బాణాలతో గంగా నది పైన ప్రవాహాన్ని ఆపేసి ఒక్క బాణము 1,00,000 బాణాలుగా మారి గంగా నది పైన ఆనకట్ట కడతాడు దేవవ్రతుడు, గంగాపుత్రుడు దేవవ్రతుడు. ఇదంతా చూసిన శాంతన మహారాజు ఇది ఏంటి, ఇదేమి వింత, ఎప్పుడు చూడలేదే గంగా ప్రవాహాన్ని ఆపివేసే అంత శక్తి కల యోధుడు ఎవరు అని చూడగా దేవవ్రతుడు 1000 సూర్యుల వెలుగులతో వెలిగిపోతూ కనిపిస్తాడు. కుమారా, నువ్వు ఎవరు, ఇంత శక్తి ఇంత అద్భుతమైన విద్యను ఎలా నేర్చుకున్నావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతాడు శాంతన మహారాజు ఈ 18 సంవత్సరాల యువకుడైన గంగాపుత్రుడు దేవవ్రతుణ్ణి. వెంటనే దేవవ్రతుని వెనక నుండి గంగాదేవి వచ్చి మహారాజా, ఈ దేవవ్రతుడు మీ కుమారుడే, మీకు ఇచ్చిన మాట ప్రకారము 18 ఏళ్ల తర్వాత దేవగురు బృహస్పతి వద్ద, శుక్రాచార్యుని వద్ద, వశిష్ఠుల వారి దగ్గర, పరశురాముని వారి దగ్గర, ఇలా మహర్షుల దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నాడు మన పుత్రుడు
దేవవ్రతుడు, సకల విద్యలు నేర్చుకున్న దేవవ్రతుడు, మీ రాజ్యానికి యువరాజుగా అన్ని విధాల అర్హుడు. మీ కుమారుణ్ణి మీకు అప్పగిస్తున్నాను మాట ప్రకారము అని చెప్పి గంగాదేవి శాంతనునికి దేవవ్రతుని అప్పగించి తను వెళ్ళిపోతుంది. తను దేవవ్రతునికి పట్టాభిషేకం చేసి యువరాజును చేసి రాజ్యం యొక్క అన్ని బాధ్యతలు అప్పగిస్తాడు శాంతన మహారాజు. అదేవిధంగా సకల విద్యా కోవిదుడు అయినటువంటి దేవవ్రతుడు చిన్న చిన్న రాజ్యాలను అన్నింటినీ జయించి తన హస్తినాపుర రాజ్యాన్ని విస్తృతంగా విశాల సామ్రాజ్యంగా మారుస్తాడు దేవవ్రతుడు. దేవవ్రతుడు మీ రాజ్యానికి యువరాజుగా అన్ని విధాల అర్హుడు. మీ కుమారుణ్ణి మీకు అప్పగిస్తున్నాను మాట ప్రకారము అని చెప్పి గంగాదేవి శాంతనునికి దేవవ్రతుని అప్పగించి తను వెళ్ళిపోతుంది. తను దేవవ్రతునికి పట్టాభిషేకం చేసి యువరాజును చేసి రాజ్యం యొక్క అన్ని బాధ్యతలు అప్పగిస్తాడు శాంతన మహారాజు. అదేవిధంగా సకల విద్యా కోవిదుడు అయినటువంటి దేవవ్రతుడు చిన్న చిన్న రాజ్యాలను అన్నింటినీ జయించి తన హస్తినాపుర రాజ్యాన్ని విస్తృతంగా విశాల సామ్రాజ్యంగా మారుస్తాడు దేవవ్రతుడు. దేవవ్రతుడు రాజ్యం యొక్క అన్ని బాధ్యతలు చూసుకుంటూ ఉన్న సమయంలో శాంతన మహారాజుకి విరామ సమయం దొరుకుతుంది. ఈ విరామ సమయంలోనే శాంతన మహారాజు మళ్ళీ యమునా నదీ తీరంలో, శాంతన మహారాజు స్వతహాగా ప్రకృతి ప్రేమికుడు కాబట్టి మళ్ళీ యమునా నదీ తీరంలో అలా విహారం చేస్తూ ఉన్న సమయంలో ఒక అందమైన చేపలు పట్టే అమ్మాయిని పడవలో చూస్తాడు. అమ్మాయి ఎలా ఉంది అంటే అచ్చం అప్సరసలను మించిపోయిన అందంతో ఉంది. కానీ చేపలు పట్టే దాసరాజు కుమార్తె. ఆమె యువరాణి కాదు, రాజవంశస్థురాలు కాదు అని అర్థమైంది. కానీ ఆమె అందం చూస్తే యువరాణిలాగా మెరిసిపోతూ ఉన్న అంత అందంతో ఉంది. చూపు తిప్పుకోలేని శాంతన మహారాజు ఎలాగైనా నా సామ్రాజ్యపు పట్టపురాణిని చేయాలి, ఈ అమ్మాయిని నేను వివాహం చేసుకోవాలి అని నిశ్చయించుకొని, ఆ అమ్మాయి పేరే సత్యవతి. ఈ సత్యవతి పెంపుడు తండ్రి అయినటువంటి దాసరాజు వద్దకు వెళ్ళి మీ కుమార్తెను నేను వివాహం చేసుకోవాలి అని అడుగుతాడు. అయితే వెంటనే దాసరాజు, అదేంటి మహారాజా, మీరు యువరాజుగా పట్టాభిషేకం చేసిన పెళ్లి వయసుకు వచ్చిన కుమారుడు ఉండగా మీరు వివాహం చేసుకుంటే నా కుమార్తె యొక్క సంతతి ఏమవ్వాలి? మీరు ముందుగానే యువరాజును చేసి పెట్టిన మీ కుమారుడే రాజ్యానికి సింహాసనానికి అర్హుడు కదా. నా కుమార్తెకి పుట్టబోయే పిల్లల గతి ఏంటి? వారు బానిసలాగా బ్రతకాలా? నా కుమార్తెకు పుట్టే పిల్లలే సింహాసనానికి వారసులుగా ఉన్నట్లయితే నా కుమార్తెను ఇచ్చి మీకు వివాహం చేస్తాను. అంతేకాని మీ కుమారుడు యువరాజు దేవవ్రతుడే సింహాసనం మీద రాజుగా కొనసాగితే, సింహాసనం మీద మహారాజుగా కొనసాగితే నా కుమార్తెను ఇచ్చి మీకు పెళ్లి చేయను అని చెప్తాడు దాసరాజు. అప్పుడప్పుడే కుమారునికి పట్టాభిషేకం చేసిన శాంతన మహారాజు 7 మంది కుమారులను పోగొట్టుకొని అపురూపంగా తిరిగి వచ్చిన 8వ కుమారుడు దేవవ్రతునికి పట్టాభిషేకం చేసిన శాంతన మహారాజు సింహాసనం అర్హతలు ఇప్పుడు ఉన్న దేవవ్రతునికి కాకుండా ఎప్పుడో పుట్టబోయే పిల్లల సింహాసనానికి వారసులు అవుతారు అని ఎలా చెప్పగలడు? చెప్పడానికి మాట రాక శాంతన మహారాజు దిగులుతో వచ్చేస్తాడు వెనక్కి. ఇలా దిగులు పడుతూ ఉన్న తన తండ్రిని చూసిన దేవవ్రతుడు ఎలాగో తండ్రి మనసులోని బాధను అర్థం చేసుకుని ఏమి జరిగిందో తెలుసుకుని దాసరాజు వద్దకు వెళ్ళి జరిగినదంతా నాకు తెలిసింది, నిస్సందేహంగా
మీ కుమార్తెను మా తండ్రికి ఇచ్చి వివాహం చేయండి అని దాసరాజు వద్ద కోరుకుంటాడు దేవవ్రతుడు. దాసరాజు నా కుమార్తెకు పుట్టబోయే సంతానానికే సింహాసనం దక్కాలి, ఈ మహాసామ్రాజ్యం యొక్క సింహాసనానికి వారసుడు నా కుమార్తె సత్యవతికి పుట్టబోయే పిల్లలకే వారసత్వం రావాలి, అలా అయితేనే నేను నా బిడ్డను ఇచ్చి మీ నాన్నకి పెళ్లి చేస్తాను అని చెప్తాడు దాసరాజు. అయితే నిస్సందేహంగా అలాగే జరుగుతుంది. మీరు మీ సత్యవతిని ఇచ్చి మా నాన్నకి వివాహం చేయండి, మీరు చెప్పిన మాటకు నేను కట్టుబడి ఉంటాను, నాకు ఆ సింహాసనం అవసరం లేదు అని చెప్తాడు దేవవ్రతుడు. అయితే దాసరాజుకు మళ్ళీ ఒక అనుమానం వస్తుంది. యుక్త వయసులో ఉన్న మీరు వివాహం చేసుకున్న తర్వాత మీ పిల్లలు మీలాగే సింహాసనాన్ని వదులుకుంటారు అని నమ్మకం ఏంటి అని దేవవ్రతుణ్ణి అడుగుతాడు. అయితే మా నాన్న కోసం నేను ఏదైనా త్యాగం చేస్తాను, మీ బాధ అదే అయితే నేను పిల్లలే కనను, నేను వివాహం చేసుకోను, ఆ జన్మాంతం నేను బ్రహ్మచారిగానే ఉంటాను అని అష్ట దిక్పాలకుల సాక్షిగా, సూర్య చంద్రుల సాక్షిగా, ముక్కోటి దేవతల సాక్షిగా ప్రమాణం చేస్తాడు దేవవ్రతుడు. నేను ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉంటాను, నాకు పిల్లలు వద్దు, సంసారం వద్దు, సింహాసనం కూడా వద్దు, రాజ్యం కూడా వద్దు, అధికారం వద్దు అని. అప్పుడు దాసరాజు తన కుమార్తెను సత్యవతిని ఇచ్చి శాంతన మహారాజుకు వివాహం జరిపిస్తాడు. అయితే తన కోసం ఇంత త్యాగం చేసిన తన కుమారుడైన దేవవ్రతుడు నేను ఏమి ఇవ్వగలను అని శాంతన మహారాజు ఒక వరాన్ని ఇస్తాడు దేవవ్రతునికి. తన తండ్రి కోసం ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటాను అని భీష్మ ప్రతిజ్ఞ చేసిన తర్వాతనే దేవవ్రతుణ్ణి భీష్మునిగా పిలుస్తారు. అప్పటి నుంచినే భీష్మునిగా మారుతాడు దేవవ్రతుడు. అయితే శాంతన మహారాజుకి సత్యవతికి వివాహం జరిగిన తర్వాత ఇద్దరు కుమారులు జన్మిస్తారు. చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు అనే ఇద్దరు కుమారులకు జన్మనిస్తారు సత్యవతి, శాంతన మహారాజు. సత్యవతితో వివాహం జరిగిన తర్వాత ఇద్దరు కుమారులు జన్మించిన తర్వాత అనారోగ్యంతో మరణిస్తాడు శాంతన మహారాజు. అప్పటి నుంచి శాంతన మహారాజుకు సత్యవతికి జన్మించిన కుమారులు చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు. వీరు ఇద్దరిని కూడా పెంచి పోషించి విద్యను నేర్పించి ఈ బాధ్యతలు అన్నీ కూడా భీష్మాచార్యుడే చేయవలసి వచ్చింది. తర్వాతి వీడియోలో తను విద్యాభ్యాసం చేయించి పెంచి పెద్దగా చేసిన తమ్ముళ్ళు చిత్రాంగదుడు, విచిత్ర వీరునికి యువరాజులుగా పట్టాభిషేకం, చిత్రాంగదుని మరణం తర్వాత విచిత్ర వీరుని వివాహం తర్వాత విచిత్ర వీరుని మరణం, హస్తినాపుర మహాసామ్రాజ్యానికి వారసుల కోసం భీష్మాచార్యుడు తన తల్లి సత్యవతి ఏం చేశారు? భీష్ముడేమో ఆజన్మ బ్రహ్మచారిగా ప్రతిజ్ఞ చేశాడు, పెళ్లి చేసుకోడు, పిల్లల్ని పొందడు, వారసుల్ని పొందడు. ఆసక్తికర సన్నివేశాలతో నెక్స్ట్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.